జై సీతారాం. నేండు మన నాథమునిగల్లోండి మేర్కొండ ఎట్ట వలరింది అనేదే మన సూత. ఏర్కనవే మన చెప్పిండాము ఆ పులియ మరంలోండి நம்மாழ்வார்த்தலொண்டி మనோட நாதமுனிகளுக்கு 4000 திவ்ய பிரபந்தம் மட்டும்లా దాంతో కూడనే యోగ కలయం అతడు తగులుతుంది. సో 2 విషయాలు అతడు తగులుతుంది. తనకు తగులిన ఈ 4000 దివ్య ప్రబంధంననే తన్నోడ శిష్యరాన ఉయ్యకొండార్ అనే ఆతండికి ఎత్తిచ్చారు. అదే ఇది ఈ యోగ కలై అందేహ దాన తన్నోడ శిష్యరాన కురుగై కావలప్పర్ అనే అతనికి ఇచ్చారు. ఇది వద్ద ముఖ్యమైన పాయింట్. ఈ యోగ కలై అనే కురుగై కావలప్పర్ పట్టి మీరు గేమ్ పెట్టుకున్నాడా దేనంటే ఈతండోడ స్టోరీన తిరిగి ఒక 2-3 డేస్ వెనహ ఈ జాయిన్ చేయాలి. మన నార్మలీ ఈ వైష్ణవ సంప్రదాయం నుండి స్టోరీస్ మటు చూసామంటే స్టోరీ రోగ్ల స్టోరీ కనెక్టివిటీ చూసామంటే మనకు కొంచెం పేర్లు అన్నీ బాగా గేమ్ పెట్టుకోవాల్సింది ఉన్న. సో దేని ఇక్కడనే చెప్పిస్తున్నా అంటే ఇన్ని వాటి చెప్పిందని యూ విల్ షూర్లీ రిమెంబర్ హిమ్. సో యోగ కలైన కురుగై కావలప్పర్ నాథమునిగల్ ఇచ్చిపెట్టారు. அடுத்து நாதமுனிகள் சுவாமி சுசா అంటే 2 అల్లుండ్లు ఆతండు కొడుకు దొరుకుదు 2 కూతురు దల్ల 2 అల్లుండ్లు చూసినా అంటే ఒకరు వచ్చి మేలహత్తు ఆల్వార్ని அடுத்து అతను కీలహత్తు ఆల్వార్ కీల్ అహత్తు ఆల్వార్ వీళ్ళు ఇద్దరు మూలంగానే వీళ్ళోడ వంశం మూలంగానే పరవిందే అరయర్. అరయర్ అంటే దోరు చూసా అంటే ఇయల్ ఇసై నాడహం ఈ 3న అందంగా వడివించి ఈ పాసురాలని ఎత్తి చెప్పే అలహు వచ్చి వీల్ మూలంగానే అరయర్ సేవై అని మనం వినింటాము. తాళం పెట్టి అదే మాదిరి వాళ్ళు చూసామంటే ఒక బాగా గుళ్ళ మాదిరి ఒకటి పెద్ద పెట్టుంటారు. అది ఏమంటే సాక్షాత్ పెరుమాళ్ వాళ్ళు అంగహరించే అలహు ఉండిన విషయం. మన ఈ రాపత్తు పహల్పత్తులో చూసినామంటే ఈ అరయర్ సేవై ఇది వచ్చి వాళ్ళు తాళం వేసిన వెనహనే அடுத்த పాసురాలే ఆరంభించాలి. ఈ అరయర్ సేవ అనేది అన్ని కోయిల్లో మనకు దొరకదు, వద్ద సిల కోవిల్లోనే ఉంది. అదేమో ఈ అరయర్లు అనేది వంశావళిలో వాళ్ళు తొట్టు వచ్చి కైంకర్యం పెరుమాళ్ళకు కైంకర్యం చేసే వంశాల్లో వచ్చిన వాళ్ళు. ஆக்சுவலி நாதமுனிகள் சுவாமி வந்து நம்மாழ்வாரோட ఒక சிலை செய்யாலே అనేసి తన ఆశపడుగు మోట తామరపర్ణిలోండి నీళ్ళని ఎత్తి కాయించి చూసేప్పుడు 2 చెయ్యి మొక్కుంటా అని ఒక విగ్రహం అవుతుంది. ఇతను చూడంగాటి ఏరా ఇది ఏం విగ్రహం అనగానే తను ఉనరేరు ఇది వచ్చి భవిష్య ఆచార్యరోడ విగ్రహం, సాక్షాత్ రామానుజరోడ విగ్రహం నాథమునిగల్ చేతనే తగులుతుంది. దా వెనక అతను ఏం చేశారు, తిరిగి 2వ వాటి తామరపర్ణి నీళ్ళని ఎత్తొచ్చి కాచేప్పుడే అప్పుడే நம்மாழ்வாரோட విగ్రహమే తగులుతుంది. ఆ విగ్రహం నేట్యం మన ఆల్వార్ తిరునగరిలో పోయినామంటే ఏ తామరపర్ణి నీళ్ళలో ఎత్తి కాంచి నాథమునిగల్ ఎత్తి వలిపడినారో ఆ విగ్రహంన నేట్యం మన ఆల్వార్ తిరునగరిలో అనుభవించవచ్చు. నాథమునిగల్ స్వామి వచ్చి அடுத்து 4000న ఉయ్యకొండారు ఇచ్చారే. ఆ ఉయ్యకొండారు వచ్చి ఈ 4000ని தன்னோட வெரி சின்சியரான சிஷ்யர் குருபக்தி கூடின சிஷ்யரான மணக்கால் நம்பி పాసే చూసారు. అది మనకాల్ నంబి అని చూసామంటే దీనిలోని ఒక స్మాల్ స్టోరీ వెనహాతి ఉంది. ఉయ్యకొండారు స్వామి 2 కూతుర్లు ఆ 2 బిడల్ని నదికోర ఓరం తొరపోసి రిటర్న్ తొరహొచ్చేప్పుడు అక్కడ వద్ద చేరుగా ఉంది సగదిగా ఉండంగాటే స్వామి ఏం చేశారు, ఈ మనకాల్ నంబి స్వామి తను అట్నే పండుకుంటున్నారు. నిన్నంట నా మీద ఎక్కువ ఆ సైడ్ సక్కకుండా అనగాటి ఈ బిడలుని ఆ జాడహే ఇతని మీద కాలు పెట్టి అక్కడికి ఆ సైడ్ సక్కతున్నారు. అప్పుడు ఉయ్యకొండారు చూసి ఈతండు వెనహాతి ఆ కాల్ కూతురులోడ కాల్ తడ చూడంగాటే దాని మన కాల్ నంబి అంటేనే సంప్రదాయంలో వెరీ గుడ్ బాయ్, నంగై అంటే గుడ్ గర్ల్ అంటే అదే నంబి అంటే వద్ద ఒழுக்கமான సిన్సియరాన బాయ్న నంబి అంటాం. సో దాన్ని ఇతను మనకాల్ నంబి అని చెప్పి పేరు. సో ఆ 4000ని తన్నోడ శిష్యర్ ఆన మనకాల్ నంబి పాసే సుడిసేరు. మేర్కొండ ఏం నడుతుంది అనేది రేటి అనుభవించుతా. జై సీతారాం.